పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకం కావాలి అని పిలుపునిచ్చారు షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. షేర్లింగంపల్లి డివిజన్ దూబే కాలనీ మెయిన్ రోడ్డు వద్ద నిరూజ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన బీసీ ఐక్యవేదిక సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశం బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ గారి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 80% ఉన్న బీసీలకు రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాల్లో తీవ్ర అన్యాయం జరిగిందని విమర్శించారు. గత పాలకులు బీసీల పట్ల నిర్లక్ష్యం వహించారని, దాంతో నష్టం జరిగిందని అన్నారు. బీసీల హక్కుల కోసం కృషి చేసి 42% రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే అని ప్రశంసించారు. బీసీలకు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బీసీలు ఒకే నినాదంతో ఏకమై ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ జగదీశ్వర్ గౌడ్, ఆర్ కృష్ణయ్య తనయుడు డాక్టర్ అరుణ్, ఓ శ్రీనివాస్ యాదవ్, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, మహిపాల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, గోపీనగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సైదుల్ యాదవ్, వెంకటేష్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. బేరి రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక సంఘాల ఐక్యత గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో షేర్లింగంపల్లిలో నాంది పలకడం జరిగింది. అందరూ కూడా బీసీల ఐక్యతను చూరగొట్టు మరి ముందుకెళ్లాలని, ప్రతి ఒక్క బీసీ నాయకుడు తలపెత్తి మాట్లాడాలని, బీసీల ఐక్యత గురించి మరి రాబోయే రోజుల్లో బీసీల ఐక్యతతో పాటు చట్టసభల్లో బీసీలు రాణించాలనే ఉద్దేశంతో ఐక్యవేదిక ఒక ముఖ్య ఉద్దేశం. మరి బీసీలందరూ కూడా చట్టసభలతో పాటు మరి చదువు, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతూనే అన్ని రకాలుగా ముందుకు పోతారు. కాబట్టి ముఖ్యంగా చదువులో ముందుండాలి, దాంతోపాటు ఆర్థికంగా ఎదగాలి, దాంతోపాటు మరి సామాజిక స్పృహతో పాటు సామాజికంగా, రాజకీయంగా కూడా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ఐక్యవేదిక నాంది పలుకుతూ ఉంది. అందరం కూడా ఐక్యంగా ఉండి రాబోయే రోజులకు ఆదర్శంగా నిలబడి మరి మనమందరం కూడా రాబోయే ఎలక్షన్లో, చట్టసభల్లో ఎలక్షన్ 3 సంవత్సరాలు, ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లో బీసీల ఐక్యత, బీసీల బలం చాటాలని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వేదికను వచ్చేసినటువంటి పెద్దలకు మరియు ప్రతి ఒక్కరికి, వివిధ జిల్లాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తూ, వచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఇదంతా కూడా నా షేర్లింగంపల్లిలో, అందులో నా డివిజన్లో, నా ఏరియాలో జరుపుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి ఇలాంటి వేదికలు ఎన్నైనా షేర్లింగంపల్లిలో చేయడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా మేమందరం కూడా వెన్నంటే ఉండి వాళ్ళు నడుపుతామని చెప్పి సందర్భంగా నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, వచ్చిన వారందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.